సనాతన ధర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఒక రిక్వెస్ట్ కూడానండి. ఇప్పటివరకు మీరు చూస్తూ ఉండేటువంటి కానీ చూడబోయేటువంటి వాటికి కానీ మీకు ఆ అంశం కనుక నచ్చింది అని అనుకుంటే కంపల్సరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సరేనండి. అయితే ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయంలోకి వెళ్ళే ముందు మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? తాగుతూ ఉంటారా కాఫీ? అయితే మనం ఈరోజు చెప్పుకునేటువంటి విషయం మీరు కాఫీ తాగే ముందు వినవలసినటువంటిది, లేదా విన్న తర్వాత కాఫీ తాగుతున్నటువంటి సమయంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం. సరే, ఇక మనం మన టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సనాతన ధర్మాని. సరే, ఒకరోజు ఒక ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఒక ప్రొఫెసర్ తన పాత స్నేహితుల్ని ఇంటికి పిలిచాడు. వాళ్ళందరూ ఎవరో కాదు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, లక్షల జీతాలు, కొత్త కార్లు, ఎత్తైన హోదాలు ఇవన్నీ కలిగిన వాళ్ళు. కానీ కూర్చోగానే వాళ్ళ మాటలు మారిపోయాయి. జీవితం బాగా బిజీ అయిపోయింది, స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాం, ఎన్ని ఉన్నా సంతోషం లేదు అనేటువంటి మాటలు వచ్చాయి. ఆ మాటలు వింటూ ప్రొఫెసర్ నిశ్శబ్దంగా కిచెన్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు ఒక ట్రే తోటి. ట్రే మీద సిల్వర్ కప్పులు, స్టీల్ గ్లాసులు, ప్లాస్టిక్ మగ్గులు, అందంగా మెరుస్తున్నటువంటి క్రిస్టల్ కప్పులు అన్నీ టేబుల్ మీద పెట్టి ప్రొఫెసర్ ఒక్క మాట అన్నాడు, కాఫీ ఉంది, మీకు నచ్చిన కప్పు తీసుకోండి అని. అందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఎవరు ఏం తీసుకున్నారో తెలుసా? ఖరీదైనవి, మెరిసేవి, చూపర్లను ఆకట్టుకునేటువంటివి. సాధారణ కప్పులు మాత్రం టేబుల్ మీద అలాగే ఉండిపోయాయి. అందరూ కాఫీ తాగుతున్నటువంటి సమయంలో ప్రొఫెసర్ మెల్లగా నవ్వాడు. అప్పుడు అన్నాడు, మీరు కాఫీ కోసం వచ్చారు, కానీ మీ దృష్టి మొత్తం కప్పుల మీదే ఉంది. ఇక్కడే కథ మలుపు తిరిగింది. మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఆ ప్రొఫెసర్ మాటల్లో, కాఫీ అంటే జీవితం, కప్పు అంటే ఉద్యోగం, డబ్బు, హోదా, ఆస్తి. కప్పు కాఫీని మార్చదు, కాఫీ మాత్రం అందరికీ ఒకటే. అసలు మన సమస్య ఏంటంటే మనం జీవితాన్ని ఆస్వాదించకుండా ఇతరుల కప్పులతో పోల్చుకుంటూ మన కాఫీని చల్లార్చుకుంటున్నాం. వాళ్ళ కప్పు బాగుంది, మనది సాధారణమైనటువంటి కప్పు అనేటువంటి ఆలోచనలో మన ఆనందాన్ని మనమే చంపుకుంటున్నాం. సాదాసీదాగా జీవించండి, సంతోషం అక్కడే ఉంటుంది. హోదాలు పోతాయి, డబ్బు మారిపోతుంది, కానీ మన లోపల ఉండేటువంటి ఆనందం మాత్రం సదా ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. ఇతరుల జీవితాలతో పోల్చుకోవద్దు. వాళ్ళ కప్పులు వేరు కరెక్టే, కానీ అందరిది అదే కాఫీ కదా, అంటే అదే జీవితం కదా. ఇకపై మీరు కాఫీ తాగే ప్రతిసారి కప్పును కాదు, కాఫీని ఆస్వాదించండి. అప్పుడే కాఫీ లాంటి జీవితం మధురంగా ఉంటుంది. సరేనా? ఈ అంశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి.